కేటీఆర్కి కలిసిరాని కారు బండికి అలా దొరికారు. కారు గుర్తున్న వాళ్ళకి కారే కలిసి కేటీఆర్ గారికి కారు కలిసి రాలేదా? కారు గుర్తు కలిసి వచ్చింది కదా, 9 ఏళ్ళు అధికారం ఉంది కదా. రోల్స్ రాయిస్ కారు గుర్తు కలిసి వచ్చింది కదా, కలిసి వచ్చింది. కానీ అది అంబాసిడర్ కార్ కదా, కొంచెం అది అంబాసిడర్ కార్ లాగా ఉంటుంది. ఇది ల్యాండ్ క్రూజర్ కాబట్టి కొంచెం కలిసి రాలేదని చెప్పని అనుకోవచ్చేమో. బట్ ఓవరాల్గా కారు కలిసి వచ్చింది, కానీ ఈ కారు కలిసి రాలి. ఈ కారు కలిసి రాలి. కాస్ట్లీ కారు కలిసి రాల. ఈ కారు కూడా కలిసి రాలేదు. ఈ కారు కలిసి వచ్చిందంటారా? ఈ కారు కూడా కలిసి రాల. ఫార్ములా ఈ కారు. ఈ కారు కలిసి రాల, ఆ కారు కలిసి వచ్చింది. అంటే ఏంటి? ఇంపోర్ట్ చేసుకున్న కార్లు కలిసి వచ్చాయి. సరే, కారు వివాదం, కారు పంచాయతీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు దాన్ని లేవనెత్తారు. అది వివాదం తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చక్కెరలు కొట్టి అసలు చివరికి అసలు ల్యాండ్ క్రూజర్ కార్ ఏంది, అసలు కేటీఆర్ గారు దాన్ని అసలు ఎక్కడది వచ్చింది ఏంటని దాని మీద ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి మీడియా అంతా అసలు దాన్ని చివరికి కనిపెట్టి పట్టుకున్నారు. ఏంటి అంటే భూటాన్ నుంచి జనరల్గా కార్లు అక్కడ ఉన్నటువంటి వాటిని హిమాచల్ ప్రదేశ్కి తీసుకొచ్చి అక్కడ నుంచి ఇండియాలోనే అనేక ప్రాంతాలకి ఆ కార్లను పంపించి వాటికి ట్యాక్స్ని కట్టకుండా దొంగ మార్గంలో వాటిని రిజిస్ట్రేషన్ హిమాచల్ రిజిస్ట్రేషన్ చేసి తీసుకొచ్చి ఇవ్వటం ద్వారా 1 కోటి రూపాయల కార్ని వాళ్ళ 1 కోటి రూపాయలు పెడితే దాన్ని 7 కోట్లు 8 కోట్లకి అమ్ముతారట. అంటే అంత వేరియేషన్ ఉండిద్దంట. అది 1 కోటి రూపాయల కార్ని 5-6 కోట్లకి లేదా 7 కోట్లకి అమ్మేటువంటి వేరియేషన్ ఉండదంటే 5-6 కోట్లు ప్రాఫిట్ ఉంటుంది. అందుకని అట్లాగా హిమాచల్ ప్రదేశ్కి వచ్చిన కార్లు ఇక్కడ రావటం, ఆ కార్లని అమ్మటం. ఆ అమ్మినటువంటి ఎవరు, బసరత్ అని రాయదుర్గంలో కారు ఓన్ లగ్జరీ షోరూమ్ అని ఒక ఓనర్ ఉన్నారట. ఆయన ఇట్లాగా 8 కార్లు అమ్మాడట. ఆ 8 కార్లో ఈ 2-3 కార్లు ఉన్నాయట. మిగిలినటువంటి రోల్స్ రాయిస్ ఒకటి, ఇట్లా డిఫరెంట్ కార్స్ అమ్మాడు. జనరల్గా కేటీఆర్ గారు ఏం చేయాలనుకుంటారు, అబ్బా ల్యాండ్ క్రూజర్ బ్రహ్మాండంగా ఉంది కొనుక్కోదామని చెప్పి కొనుక్కొని తిరుగుతున్నాడు. అయితే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఇట్లా 100 కార్లు వచ్చినాయి భూటాన్ నుంచి. ఇవన్నీ రిజిస్ట్రేషన్ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ పెట్టి ట్యాక్స్లు ఎగ్గొట్టి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్కి ఇవన్నీ తెచ్చి అటు చేస్తున్నారు అనేటువంటి దాన్ని అక్కడ జిఎస్టీ అధికారులు కనిపెట్టి ఎక్కడెక్కడికి ఈ కార్లు అమ్మారు అక్కడ కొన్ని పట్టుకొని ఇది చేస్తే ఇక్కడ పలానా దగ్గర ఉన్నాయంటే ఆ పలానా దగ్గర రైడ్స్ చేశారు. ఆ రైడ్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ బసరత్ను కూడా పట్టుకొని తీసుకొని విచారిస్తే చిన్నగా చక్కగా కేటీఆర్ గారికి కూడా కారు అమ్మానని చెప్పాడట. జనరల్ సరే, ఆయన అమ్మాడు, ఈయన కొనుక్కున్నాడు. బట్ ఇది ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు. సరే, మొత్తానికి సంజయ్ గారు దాన్ని తీసిపెట్టి దొంగ కారులు దొంగ వ్యవహారం అని చెప్పని దాని ఆయన గుచ్చాడు. దాంతో అది ఇప్పుడు ప్రకంపనలు మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొత్తగా ఏం చేశారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లాంటి కారులో తిరుగుతున్నారు, ఆయన కారు కూడా ఇదేనని చెప్పని వాళ్ళు ఇంకోటి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంటే బీజేపీ వాళ్ళని ఇచ్చేస్తే వాళ్ళని ఇచ్చేసి నడుస్తూ ఉండే. అంటే 15 కార్లు 20 కార్లు ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఉన్నాయి అనేది ఇక ఇన్వెస్టిగేషన్లో ఆ బసరత్ చెప్తాడు కదా ఎవరెవరి దగ్గర ఉన్నాయి అనేది. అది ఇప్పుడు ఖచ్చితంగా మంచి పొలిటికల్గా కారు పంచాయతీ నడుస్తుంది. మామూలుగానే బీఆర్ఎస్ కారు పంచాయతీ నడుస్తూ ఉంది. ఆ కారు పంచాయతీల్లో భాగంగా ఇప్పుడు ఈ కొత్త కార్లు ఈ కార్ల పంచాయతీ కూడా నడుస్తుంది. కారు గుర్తు మీద గెలిచి అస్తం గుర్తు మీదకి ఎట్లా వెళ్తారని అదొక పంచాయతీ నడుస్తుంటే, కారు గుర్తు మీద గెలిచి అస్తం గుర్తు మీదకి ఎలా వెళతారని అభ్యర్థుల పంచాయతీ నడుస్తుంటే, ఎవరైతే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనుక్కున్నటువంటి కారు మీద బీజేపీ ఆ కారు పంచాయతీ వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అంటే కారు చుట్టూ తెలంగాణ రాజకీయాలు చాలా వేగంగా తిరుగుతూ ఉన్నాయి. రామ్నరేష్ ఏంటి, ఎంతవరకు వచ్చింది కారు పంచాయతీలో? కాంగ్రెస్ పార్టీ
పార్టీ అధికారిక గుర్తు. అలాంటి గుర్తు ఇప్పుడు వాళ్ళని ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా మరొక కారు అంశం తెరపైకి వచ్చింది. అందులో కూడా కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆయన కొనుగోలు చేసి తిరుగుతున్న కారు ఏదైతే ఉందో అది ఇప్పుడు సుంకాలు ఎక్కొట్టి ఇక్కడికి, అంటే విదేశాల నుంచి సుంకాలు ఎక్కొట్టి తీసుకొచ్చిన కారు అని చెప్పి తేలడంతో ఇప్పుడు ఆ విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది, మళ్ళీ తన చుట్టూ ఎక్కడి వరకు వస్తుందంటూ కూడా కేటీఆర్ కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశాన్ని బండి సంజయ్ తన సోషల్ మీడియా ద్వారా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఇది రాజకీయ అంశంగా మారింది. అయితే ఈ అంశంలో ఏదైతే బాసిత్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన విదేశాల నుంచి సుంకాలు ఎగ్గొట్టేసి కార్లను తీసుకువచ్చి ఇక్కడ అమ్మకాలు చేయడం జరిగింది. హైదరాబాద్ లో దాదాపు 8 నుంచి 15 కార్లు అమ్మారని చెప్పి తెలుస్తుంది. దాంట్లో ఒక 2 లక్సస్ కార్లు, అదేవిధంగా 5 ల్యాండ్ క్రూజర్లు అమ్మారు. 5 ల్యాండ్ క్రూజర్ లో కేటీఆర్ కూడా ఒక కారు కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే ఇది అసలు ధరకి కొనుగోలు చేశారా, లేకపోతే సగం ధరకి ఏమైనా కొనుగోలు చేశారా, లేకపోతే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, ఈ అంశాలన్నింటినీ కూడా దర్యాప్తులో తేల్తాయంటూ కూడా బండి సంజయ్ చెప్పారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు మొత్తం అటు తిరిగి కేటీఆర్ కు చుట్టుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సంజయ్ వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బండి సంజయ్ ఎక్కడైతే కొనుగోలు చేశాడో అదే షోరూమ్ లో కేటీఆర్ కూడా కొనుగోలు చేశారు. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా బాసిత్ ఖాన్ దగ్గర కార్లు కొనుగోలు చేశారు. మరి వారి సంగతి ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కారు పంచాయతీ ఏదైతే ఉందో ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది సార్. ఎవరు కొన్నారు ఇంతకీ? ఇంకా మిగిలిన కార్లు ఎవరెవరు కొన్నారు ఏమన్నా సమాచారం ఉందా? ఇక్కడ ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఒకటి వినిపిస్తుంది సార్. మిగతా నాయకుల పేర్లు కూడా త్వరలో బయటకు వస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే లక్సస్ కార్లు 2 అమ్మారు, అదేవిధంగా ల్యాండ్ క్రూజర్లు 5 అమ్మారని చెప్పి బాసిత్ ఖాన్ విచారణలో చెప్పారని చెప్తున్నారు. అయితే ఆ మిగతా 4 ల్యాండ్ క్రూజర్లు ఎవరు కొన్నారు ఏంటి, ఇంకొక లక్సస్ కార్ ఎవరు కొన్నారు అనే వివరాలు త్వరలో బయటపడతాయని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ మిషన్ మేడారం స్వయంగా రంగంలో దిగిన సీఎం ఈరోజు అక్కడికి వెళ్ళారండి. చాలా గ్రాండ్ గా జరిగింది. ఈసారి మేడారం జాతర నభూతో నా భవిష్యత్ అనే విధంగా చెయ్యాలి అని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ఇది చేశారు. ఆ క్రెడిట్ అంతా కూడా ఇప్పటి వరకు